దేవునికి స్తోత్రం. ఆది కాండం యొక్క క్లుప్త వివరణ. మొట్టమొదటిగా అంశము, ఉద్దేశము. ఆది కాండం సృష్టి క్రమములో దేవుని యొక్క చేతి పని గురించి, అబ్రహాం పిలుపు గురించి, అదేవిధంగా మానవుల విమోచన నిమిత్తము దేవుడు ఇజ్రాయెల్ని ఎన్నుకొని ఒక ఆయుధముగా వాడుకొనుట. రెండవది చూస్తే అన్వయించుకొనదగిన సందేశం. దేవుడు తన ఉద్దేశాన్ని ప్రపంచంలోనూ మానవుల వ్యక్తిగత జీవితంలోనూ నెరవేర్చే పనిలో ఉన్నాడని నిశ్చయించుకొనుట. మూడవదిగా ముఖ్యమైన అధ్యాయాలు. 1 సృష్టిని సృజించుట. 3వ అధ్యాయము సాతాను పాపము, మానవుని యొక్క పతనము, దేవుని తీర్పు. 6వ అధ్యాయం జలప్రలయము. 9వ అధ్యాయము నూతన ఆరంభము, వర్షపు ధనుస్సు. 10, 11 అధ్యాయాలు బాబెలు గోపురము, భాషలు తారుమారు, జనములు చెదరిపోట. 12వ అధ్యాయము అబ్రహాం యొక్క పిలుపు. 15వ అధ్యాయము దేవుడు అబ్రహాముతో నిబంధన చేయుట. 17వ అధ్యాయము అబ్రహాము నిబంధనను స్థిరపరచుట. 32వ అధ్యాయము యాకోబు పేరు ఇజ్రాయేలుగా మార్చబడుట. 46వ అధ్యాయము చూస్తే యాకోబు సంతానము ఐగుప్తుకు వచ్చి యోసేపుతో కలిసి జీవించుట. 4వదిగా ఆది కాండములో ముఖ్యమైన బోధనలు. మొదటిగా చూస్తే దేవుడు సర్వ విశ్వమంతటను ఆయన పోషకుడని ఆది కాండం తెలియజేస్తుంది. దాని తర్వాత మానవుడు దేవునితో సాహసం కలిగి ఉండాలని, దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలని దేవుడు మానవుని తన ఆత్మీయ రూపంలో సృజించాడు. దాని తర్వాత చూస్తే సాతాను యొక్క పాపము. ఆ పాపము మరణకరమైనది. పాపం వలన వికృతికరమైన పరిస్థితులు ఎదుర్కోవాలి. దాని తర్వాత చూస్తే పాపాన్ని ఎల్లప్పుడూ దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. దాని తర్వాత చూస్తే పాపం నుండి బయటికి రావటకు దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దాని తర్వాత చూస్తే దేవుని ఉద్దేశము మానవుని ఎడల నెరవేర్చే పనిలో దేవుడు ఉన్నాడు. దాని తర్వాత చూస్తే ఇజ్రాయేలు ఎడల దేవుడు చేస్తున్న వాగ్దానాలు కొట్టి వేయలేనివి మరియు షరతులు లేనివండి. దాని తర్వాత చూస్తే మానవుడు నమ్మకమైన వాడు కానప్పటికీ దేవుడు తన వాగ్దానాల విషయంలో నమ్మకమైన వాడు. దాని తర్వాత చూస్తే దేవుడు తన స్వభావపరముగా మార్పు లేనివాడు, ఎన్నడూ మారడండి. దాని తర్వాత చూస్తే ఆయనను వెంబడించాలో వద్దో అనే స్వేచ్ఛను దేవుడు మానవునికి ఇచ్చాడు. స్వేచ్ఛతో ఆయన వెంబడించవచ్చు అన్నమాట. దాని తర్వాత చూస్తే దేవుడు తన పిల్లలు శరీరానుసారం కాకుండా విశ్వాసంతో జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. తర్వాత దేవుడు వాగ్దానాలు నెరవేర్చే క్రమంలో తన బిడ్డలు విశ్వాసంతో ఓపికతో ఉండాలని దేవుడు కోరుతున్నాడు, ఆశిస్తున్నాడు. దాని తర్వాత చూస్తే దేవుని చిత్తము నెరవేర్చుట మన సొంత బలంతో మనము చేస్తున్నామంటే ఆయన చిత్తాన్ని విశ్వాసంతో జీవించట్లేదని గుర్తు అన్నమాట. దాని తర్వాత చూస్తే రక్షణ అనే ఆత్మీయ ఆశీర్వాదము అబ్రహాము వాగ్దానం నుండి మనకు వస్తుంది. దాని తర్వాత చూస్తే దేవుని తన సృష్టి యావత్తు నుండి ఆయన ఆరాధనను ఆశిస్తున్నాడు. దాని తర్వాత చూస్తే విత్తడం కోయడం అనే సిద్ధాంతము విశ్వాసపూర్వకమైనదండి. దానికి వచ్చే ఫలితము అది మంచిదైనా చెడ్డదైనా, ఒకవేళ చెడ్డదైతే దాన్ని ఎడల కనికరం రాదన్నమాట. దాని తర్వాత చూస్తే దేవుని మార్గములు మానవుల మార్గం వంటివి కావండి. దాని తర్వాత చూస్తే దేవుడు పెద్దవారికి బదులుగా చిన్నవారిని, బలవంతులకి బదులుగా బలహీనులను ఎన్నుకుంటాడు. దాని తర్వాత చూస్తే దేవుడు ఎన్నుకొనుట అనే విషయం గమనిస్తే మానవుని యొక్క సామర్థ్యత బట్టి కాక ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృప బట్టి దేవుడు ఎన్నుకుంటాడు. దాని తర్వాత చూస్తే ఒకనికి దేవుని గురించి ఎంతగా తెలుసో అతని యొక్క
అతను చూసే అతనిలో జీవించే క్రమం బట్టి ఆ ఉండే జీవితమే విశ్వాసం. దేవుని గురించి ఎంతగా తెలుసు అని నేను అనుకుంటే నువ్వు ఎలా జీవిస్తావో అదే విశ్వాసం అన్నమాట. దాని తర్వాత చూస్తే చెడ్డ పరిస్థితుల్లో కూడా ఆయన గురి నెరవేర్చుటకు మంచిదిగా ఆత్మీయ రూపముగా దేవుడు ఆ పరిస్థితులు రూపొందిస్తాడు. దాని తర్వాత చూస్తే ఎవరైతే దేవుని గౌరవిస్తారో వారిని దేవుడు గౌరవిస్తాడు. దాని తర్వాత దేవుడు ఉన్నాడు. దాని తర్వాత చూస్తే ఐదవదిగా ఆదికాండంలోని ముఖ్య అంశములు. ఆదికాండంలోని ముఖ్య అంశములు అంటే ఆది యందు దేవుడు శక్తివంతమైన సృష్టికర్త. దేవుడు ఒక వ్యక్తిగత ప్రభువు. ప్రపంచము మరియు మానవుని యొక్క సృష్టి వివరము ఆదికాండంలో ఉంటుంది. ఇంకా చూస్తే దేవుని స్వరూపంలో మానవుని సృజించాడు అన్నమాట. ఆదికాండం వివాహము, మానవుని కొరకు సబ్బాతు స్థాపించుట, ప్రపంచంలోనికి పాపం ప్రవేశించుట, సాతాను మోసగించుట మరియు శోధన, పాపపు స్వభావం మరియు దాని యొక్క పర్యవాసము, విశ్వవ్యాప్త జలప్రలయము, వర్షధనుస్సు నిబంధన, సాతానుకు ఓటముని ముందుగానే చూచుట, బాబేలు గోపురము, వివిధ రకాల ప్రజలు మరియు భాషలు తారుమారు, ఆరంభము, అబ్రహాము నిబంధన, విశ్వాసము ద్వారా రక్షణ, దేవుడు తన ఉద్దేశమును నెరవేర్చుటకు వివిధ పరిస్థితులను సార్వభౌమికంగా రూపొందించుట, చాలామంది ఏదైతే కీడని ఉద్దేశిస్తారో దానిని దేవుడు మేలుగా చేయుట. దేవుడు ఉన్నాడు. దేవుని వాగ్దానములు, సున్నతి నిబంధన, యూద జనాంగమునకు తండ్రిగా అబ్రహాము ఉండుట, వాగ్దాన కుమారుడుగా ఇస్సాకు, ఇజ్రాయేలు ఏ విధముగా ఐగుప్తుకు దాస్యంలోనికి ప్రవేశించింది. ఇన్ని రాయునాయండి. ఇంతవరకు మనం 5 అంశాలు చూసాం. దాంట్లో ముఖ్యంగా చూస్తే అన్వయించుకోదగిన సందేశం మరొకసారి మీకు గమనించండి. దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చే పనిలో ఉన్నాడు. దేవుని ఎడల ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దయచేసి ఇవన్నీ ధ్యానించండి. అప్పుడు ఆదికాండం చదవండి. అప్పుడు గొప్పగా దేవునితో మాట్లాడతాడు, అర్థం చేసుకోవచ్చు. అటు రీతిగా మీరు ఆత్మిక దినదినం ఎదగొచ్చు. అట్టి మహాకృప దేవుని మీద ఇచ్చాను కాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి దయగల నీకు స్తోత్రములు. ఆదికాండ పుస్తకం గురించి అనేక అంశాలు మాతో మాట్లాడావు. ఈ అంశాలన్నీ ధ్యానించుటకు సాయించి తండ్రి నీకు వందనాలు. మీరు మాయం పొందండి. ఎవరైతే వింటున్నారో అయ్యా వారి కుటుంబాలను దీవించు ప్రభు, ఆశీర్వదించు. మీరే మాయం పొందండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సకల దీవెనలు వీడియో చూస్తున్న మీ అందరికీ సదాతోడు ఆశీర్వదించును గాక. ఆమేన్.